హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 15 చూసేద్దాం. అది చూసిన రిషి కన్ఫర్మ్ అక్కడ ఏదో జరిగింది, లేకుంటే నేహ ఆద్యని చూసి ఎందుకలా భయపడుతుంది అని మనసులోనే అనుకుంటాడు. ఎంతసేపటికి రిషి మాట్లాడకపోయేసరికి హమ్మయ్య నమ్మేశాడు అని అనుకున్న ఆద్య కూడా సైలెంట్ అవుతుంది. ఆ విషయం గురించి మళ్ళీ అడిగినా ఆద్య చెప్పదు అని అర్థమైన రిషి దాని గురించి మళ్ళీ ఏం మాట్లాడు. అలా ఇద్దరి సైలెన్స్ మధ్యలోనే షూటింగ్ షెడ్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి రిషి షూటింగ్లో బిజీ అవుతాడు. ఆద్య కూడా ఎప్పటిలాగే తన వర్క్లో మునిగిపోయి ఉంటుంది. అలా ఈవినింగ్ అయ్యాక ఆ రోజు రిషి సీన్స్ అన్ని పూర్తి కావడంతో హోటల్కి బయలుదేరుతారు ఇద్దరు. మరోవైపు ఆద్య వార్నింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేహ. దీనికి నిజంగానే స్నేహ తెలుసా? లేదంటే నన్ను భయపెట్టడానికే చెబుతుందా? అయినా ఇది రిషి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేస్తుంది కదా! సో, దీనికి స్నేహ అసలు పరిచయం ఉండే ఛాన్స్‌నే లేదు. అది కావాలి అనే నా గురించి తెలుసుకొని అలా స్నేహ పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూసి ఉంటుంది అని మనసులోనే అనుకుంటుంది. అయినా సరే ఎందుకు కొంచెం భయం అలానే ఉండేసరికి ఎందుకైనా మంచిది రేపు రిషిని కలవడానికి ఆంటీతో కలిసి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది. అలా ఒక నిర్ణయానికి వచ్చాక అప్పటి వరకు లేని ఆకలి గుర్తు వచ్చి కొంచెం తిని పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే రిషి ఆద్య ఇద్దరు షూటింగ్ లొకేషన్కి వెళ్ళారు. నిన్న ఆ చుంచు మొహం దానికి ఇచ్చిన డోస్ సరిపోయిందా లేదంటే మళ్ళీ రిషిని కలపడానికి వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య. ఆ ఆలోచనలోనే మునిగిపోయి రిషి సంగతి మర్చిపోతుంది. ఆద్యని గమనిస్తున్న రిషి ఈ ఆద్యకి నిన్నటి నుండి ఏమో అయ్యింది అని మనసులోనే అనుకుంటాడు. వీళ్ళిద్దరూ అలా ఆలోచనలలో ఉండగానే రజనీతో కలిసి లోపలికి వస్తూ ఉంటుంది నేహ. రజనీని అక్కడ చూసిన రిషి, అమ్మా నువ్వేంటిక్కడ? నిన్ననే వైజాగ్ వెళ్తా అన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. లేదు రిషి, నిన్ననే వెళ్ళాలి కానీ నా పాత ఫ్రెండ్ ఒకరు ఇక్కడే ఉంటేను తన్ని కలవడానికి నైట్ వెళ్ళాను. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతా. ఈలోపు నిన్ను కూడా ఒకసారి కలుద్దామని ఇలా వచ్చాను అని చెబుతుంది. సరే అమ్మా అని చెప్పి ముగ్గురు రెస్ట్ ఏరియాలో కూర్చుంటారు. ఇదిగో అమ్మాయి, నువ్వు మా రిషికి అసిస్టెంట్‌నే కదా! వెళ్ళి మాకందరికీ జ్యూస్ తెచ్చి ఇవ్వు అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెబుతుంది రజని. ఆవిడ మాటలు విన్న ఆద్యకి కోపం వస్తున్నా తను రిషికి అమ్మ కావడంతో తనని తాను కామ్ చేసుకుంటూ ఓకే అని చెప్పేసి జ్యూస్ తెచ్చి ఆంటీ జ్యూస్ అని ఇస్తుంది. తర్వాత రిషికి కూడా జ్యూస్ ఇచ్చేసి నేహ వైపు కదులుతుంది. అలా వెళ్ళేటప్పుడు కావాలి అనే కాలు స్లిప్ అయినట్టుగా జారి చేతిలో ఉన్న ట్రేని నేహ పైన పడేలా చేస్తుంది ఆద్య. అక్కడే ఉన్న రిషి ఆద్య పడుతుంది అని చూసి వేగంగా ఆద్య వైపుకి వెళ్ళి తన్ని పడకుండా పట్టుకుంటాడు. ఆద్య రిషిని సపోర్ట్ కోసం భుజాలపైన చెయ్యి వేసి పట్టుకొని ఉంది. అలా వాళ్ళిద్దరి కళ్ళు కళ్ళు కలిసి మాటలతో చెప్పలేని ఎన్నో ఊసులని పంచుకుంటున్నాయి. ఆ మూమెంట్ని డిస్టర్బ్ చేయడానికి పుట్టినట్టు యు బీచ్, నీ వల్ల నా డ్రెస్ అంతా పాడైపోయింది అని కోపంగా అంటుంది నేహ. నేహ మాటలతో తేరుకున్న ఇద్దరూ దూరం జరిగి నిలబడతారు. సారీ అండి, కాలు స్లిప్ అవ్వడంతో పడిపోతాననే భయం వల్ల ట్రైన్ వదిలేశాను. సారీ అని అమాయకంగా మొహం పెట్టి చెబుతుంది ఆద్య. ఏంటి, చూసుకోకుండా వచ్చి పడ్డావా? మరి నాకెందుకు నువ్వు కావాలని చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అంతే కోపంగా అంటుంది నేహ. అయ్యో, నేను ఎందుకలా చేస్తాను, నిజంగానే పొరపాటున పడిపోయాను అని మళ్ళీ అమాయకంగా చెబుతుంది ఆద్య. అది విన్న రజని ఏమో అనాలి అని నోరు తెరిచేసరికి చాలు ఇక ఆపండి, పొరపాటున జరిగింది అంటుంది కదా, సారీ కూడా చెప్పింది, ఇక ఇది ఇక్కడితో వదిలేయండి, ఇప్పుడు గొడవపడి నా పరువు తీయకండి అని విసుగ్గా అంటాడు రిషి. ఆ మాటలు విన్న ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. నేహ డ్రెస్ క్లీన్ చేసుకోవడానికి అని వాష్రూమ్కి వెళ్తుంది. రజని కూడా తనతో తోడుగా వెళ్తుంది. అక్కడే ఉన్న ఆద్య రిషి వైపు చూసి సారీ రిషి అని చిన్నగా చెబుతుంది. నాకెందుకు సారీ చెబుతున్నావు ఆద్య? నువ్వేం చేశావు? ఏదో పొరపాటున జరిగిపోయింది, అది వదిలే. నిజానికి మా మామ అలా అన్నందుకు నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి రిషి? ఓకే, ఇద్దరి సారీలు క్యాన్సిల్ ఓకేనా? ఓకే అని నవ్వుతూ చెబుతుంది ఆద్య కూడా. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వస్తారు రజని అండ్ నేహ. రిషి, నువ్వు నేహ సరిగ్గా మాట్లాడుకోలేకపోయారు కదా, అందుకే ఈరోజు మీకు మంచి రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేస్తాను. నైట్కి నువ్వు నేహ డిన్నర్కి వెళ్ళండి అని చెబుతుంది.
రిషి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉంటాడు. నేహ మాత్రం మనసులోనే డాన్స్ వేసుకుంటుంది. అది విన్న ఆద్య నేహ మొహంలో మారుతున్న భావాల్ని చూస్తూ, "నీకు మంచిగా చెబితే వినవే. నీకెలా చెబితే వింటావో నాకు బాగా తెలుసు. ఇంకాసేపు మాత్రమే. తర్వాత ఎలా వచ్చావో అలా పంపించేస్తా" అని మనసులోనే అనుకుంటుంది. ఎవరికి వారు అలా అనుకుంటూ ఉండగానే మళ్ళీ రజనీనే మాట్లాడుతూ, "సరే రిషి, నేను బయలుదేరుతాను. నాకు ఫ్లైట్‌కి టైం అవుతుంది. నైట్ డిన్నర్ డేట్ మర్చిపోకండి" అని చెప్పేసి నేహతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత కాసేపటికి రిషి వర్క్‌లో బిజీ అవ్వడంతో ఆద్య పక్కకి వెళ్ళి ఎవరికో కాల్ చేస్తుంది. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి, "ఆద్య, ఎలా ఉన్నావే?" అని ఎక్సైటింగ్‌గా అడుగుతుంది. "హలో స్నేహ, సూపర్, మరి నువ్వు?" అంటూ కాసేపు అలా మాట్లాడుకున్నాక, "స్నేహ, మీ సిస్టర్ నేహ ముంబై వచ్చింది" అని చిన్నగా చెబుతుంది ఆద్య. "ముంబై వచ్చిందా? అక్కడ అదేం చేస్తుంది?" అని స్నేహ అడగగానే జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెబుతుంది ఆద్య. అది విన్న స్నేహ మాట్లాడుతూ, "ఓకే ఆద్య, నాకంతా అర్థమైంది. ఇక నేను చూసుకుంటాను. నాకు వదిలేయ్" అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. కట్టయిన ఫోన్ వైపు చూస్తూ, "వెయిట్ అండ్ సీ నేహ" అని అనుకుంటుంది ఆద్య. తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో స్క్రీన్ పైన చూస్తుంది నేహ. ఆ నెంబర్ చూస్తేనే తన చేతులు వణికిపోతున్నాయి. ఆ వణుకుతున్న చేతులతోనే ఫోన్ లిఫ్ట్ చేసిన నేహ తడబడుతూ "అక్కా" అని పిలుస్తుంది. స్నేహ అది ఏం పట్టించుకోకుండా ముందు నోటుకు వచ్చిన బూతులన్నీ తిడుతుంది. అది విన్న నేహ ఏడుస్తూనే ఉంటుంది. "ఏంటే, నీకు నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్‌నే కావాలా? ఇంకా ఎవరు దొరకట్లేదా?" అని అడుగుతుంది స్నేహ. "అది కాదు అక్కా, అమ్మే." "ఏది కాదు? హా! హా! చెప్పు. అయినా ఆది ఎవరో తెలుసా నీకు? తన గురించి ఏం తెలుసు అని తనతో పెట్టుకుంటున్నావు?" "అక్కా, ఆద్య జస్ట్ ఒక నార్మల్ అసిస్టెంట్‌నే కదా." "ఏంటి? అసిస్టెంట్‌నా? నేను ఏ కాలేజ్‌లో చదివానో తెలుసా?" అని ప్రశ్నిస్తుంది స్నేహ. "హా! తెలుసు. ఇంటర్నేషనల్ కాలేజ్‌లో చదివావు. నిన్ను అక్కడ జాయిన్ చేయడానికి పెదనాన్న చాలా కష్టపడ్డాడు కదా!" అని చెబుతుంది నేహ. "అవును. నన్ను ఆ కాలేజ్‌లో చదివించడానికి నాన్న చాలా ట్రై చేశాడు. కానీ ఆద్య అలా కాదు. తను అనుకోవాలి కానీ, తను కోరినవన్నీ అరక్షణంలో తన ముందు ఉంచుతాడు వాళ్ళ డాడ్. ఇంకా చెప్పాలి అంటే, నేను చదివిన అదే కాలేజ్‌లో ఆద్య కూడా చదివింది. ఆ కాలేజ్ మరెవరిదో కాదు, ఆద్య వాళ్ళదే." థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.